జరిపించాలి చిలుకోడు మోడల్ స్కూల్ హాస్టల్ వెంటనే జరిపించాలి. V1 హాస్టల్ V1 హాస్టల్ V1 హాస్టల్ V1 మండల కేంద్రంలో చిలుకోడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహాన్ని అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డిఎస్ రెడ్డి నాయక్ గారి హయాంలో 2019లో దీన్ని లక్షలు పెట్టి ప్రారంభించారు, కానీ లక్షణంగా వదిలేశారు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ కూడా ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుండి ప్రారంభించకపోవడంతో ఇక్కడ చదువుకున్నటువంటి బాలికలు తీవ్ర అవస్థలకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే వారికి రవాణా సౌకర్యం లేదు. చాలా దూర ప్రాంతాల నుండి అమ్మాయిలు వస్తున్నారు. మీరు ఈరోజు చూస్తున్నారు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంది. బస్సులో నడవలేని స్థితి, బస్సులో ఎక్కలేని స్థితి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్ననే కాదు మొన్న కాదు 6 సంవత్సరాల పిల్ల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. మరి వీళ్ళకి రక్షణ ఇవ్వరని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ డోర్నాకల్ మండల కేంద్రంలో చిలుకోడు బాలికల పాఠశాలను ఇక్కడ వసతి గృహాన్ని తక్షణమే తెరిపించాలా. గతంలో కూడా మేము అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇక్కడ విద్యాధికారులు చోద్యం చూస్తున్నారు, పట్టించుకోకుండా ఈరోజు వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ డిఓ ఉన్నాడో మేము గతంలో అనేకసారి వినతి పత్రాలు ఇచ్చినాం, ఇక్కడ ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం. అయినప్పటికీ పెడచెవిన పెట్టకుండా ఈరోజు డిఓ రామారావు గారు దీని మీద నిర్లక్ష్యం చాలా వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మేమున్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డిఓ గారిని అడిగితే నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కలెక్టర్ చూసుకుంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి డిఓగా ఉండి నువ్వు ఎందుకు మరి నువ్వు రాజీనామా చేయి. నువ్వు పట్టించుకోకపోతే, నీకు చేత కాకపోతే రాజీనామా చేయాలి. కానీ ఇక్కడ బాలికలు సమస్యలు ఉంటా ఉంటే మీరు సమస్యని పరిష్కరించిన డిఓ మీరు ఎందుకు అవుతారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారులు తక్షణమే స్పందించాలా. లేకపోతే భవిష్యత్తులో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అంతా ఏకం చేసి ఈ డోర్నాకల్ మండల కేంద్రంలో మేము పెద్ద ఎత్తున భారీ ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా కొత్తగా కొలువు జరిగినటువంటి ప్రభుత్వంలో రామచంద్ర నాయక్ గారు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ బాలికల అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపై ఎమ్మెల్యే కూడా దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలా. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.